ఈ కలియుగంలో తపస్సు చేసిన ఫలితాన్ని పొంది మోక్షానికి వెళ్ళడానికి 9 రకాల మార్గాలు మనం చెప్పుకున్నాం. నవవిధ భక్తులు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం. 6 గురించి చెప్పుకున్నాం. 7వది దాస్యం. దీనికి ప్రతినిధి ఆంజనేయ స్వామి. దాస్యం ఇప్పుడు రాముల వారిని సీతారాములు పాదసేవన చేస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు రామచంద్రమూర్తిని వదిలిపెట్టి ఉండడు. ఎప్పుడూ కూడా ఆయనకి దాస్యం చేస్తూ ఉంటాడు, ఆయన వహిస్తూ ఉంటాడు. అంత గొప్ప స్వామి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఒక కొడుకుగా భావన చేసి ఆ తల్లి సీతమ్మ తల్లి అష్టసిద్ధులు కూడా ఆయనకు ప్రసాదించింది. రామచంద్రమూర్తి అంటారు, నీవు నాకు భరతుడు తమ్ముడెంతో నువ్వెంతే అని చెప్పి ఆయన కౌగిలించుకుంటారు ఆంజనేయ స్వామిని. అంత గొప్ప భక్తి ఆంజనేయ స్వామిది. హనుమాన్ చాలీసా చదవండి, మీరు అందరూ తెలుస్తుంది మీకు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్ జానకి మాత. ఆ తల్లి ఒక కొడుక్కి ఇచ్చినట్టుగా ఆంజనేయ స్వామికి సిద్ధులన్నీ ప్రసాదించింది. అంత గొప్ప శక్తి సంపన్నుడు ఆంజనేయ స్వామి. ఆయన దాస్యానికి ప్రతినిధి. ఏమన్నా మరి ఆయనలా మేము కూడా దాస్యం చేయొచ్చా? స్వామికి చక్కగా చేయొచ్చు. ఓ పల్లకి వచ్చింది స్వామివారిది, పల్లకి పట్టు, అదే దాస్యం. రథం వచ్చింది, రథాన్ని లాగు, అదే దాస్యం. స్వామి ఊరేగింపుగా వస్తాడు. మనం సాధారణంగా ఊరేగింపు అంటాం. ఊరేగింపు కాదండి, ఊరెరిగింపు. అంటే నా బిడ్డలందరూ ఎలా ఉన్నారో అని చెప్పి చూస్తాకు వస్తాడు ఆయన. దాన్ని ఊరెరిగింపు అంటారు. అప్పుడు చక్కగా ఆ ఊరేగింపులో పాల్గో. పల్లకి పట్టు. పల్లకి స్త్రీలు పట్టకూడదు శాస్త్రంలో, పురుషులే పట్టాలి. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి స్వామికి కట్టినటువంటి బట్టని పట్టుకొచ్చి ఉతికి చక్క మడత పెట్టి మళ్ళీ దేవాలయంలో అప్పచెప్పు, అదే దాస్యం. దేవాలయం అంతా శుభ్రం చెయ్యి, అదే దాస్యం. ఇవన్నీ దాస్యంలోకే వస్తాయి. అలా ఈశ్వరుడికి సేవ చేసి, ఈశ్వరుడికి దాస్యం చేసి మనం కూడా మోక్షాన్ని పొందవచ్చు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, శుభం భూయాత్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.